హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు మేము అపూర్వ దివ్యాంగుల బదిరుల పాఠశాలకు వెళ్ళినాం. అక్కడైతే అన్నదానం చేస్తున్నాం. మేము మా గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకున్నాం కదా, మా అందరి తరపు నుంచి ఈరోజు అయితే ఇక్కడైతే అన్నదానంకి అయితే వచ్చినాం. ఇక్కడైతే మేము చేస్తున్నాం. మేము నా క్లాస్మేట్స్ కొంతమంది మాత్రమే వచ్చినాం. ఇక్కడికి వచ్చేసి ఈ పిల్లలకైతే అన్నదాన కార్యక్రమం అయితే చేసినాం. ఈరోజు మాకైతే ఇక్కడ చేయాలి అనిపించింది కాబట్టి ఈరోజు అయితే ఇక్కడ చేస్తున్నాము. వాళ్ళకైతే నాన్ వెజే పెడుతున్నాం. పిల్లలు చూడండి, అసలు వాళ్ళకు కొంతమందికి చెవులు వినపడవు, కొంతమందికి మాటలు రావు. పాపం చూడండి, ఎన్ని లోపాలు ఉన్నాయి పిల్లలకు. వాళ్ళ టీచర్స్ వాళ్ళ లాంగ్వేజ్లోనే పాఠాలు చెప్తారట. ఈరోజైతే ఇక్కడికి వచ్చి వీళ్ళందరితోటి కలిసి మాట్లాడి చాలా సంతోషం అనిపిస్తుంది. పిల్లలు కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, మేము వెళ్ళేటప్పుడు కూడా బాయ్ బాయ్ అనుకుంటే చాలా చక్కగా మాట్లాడినారు. చూడండి, మేమైతే ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని ఇది కూడా తీసుకొచ్చినాం. మేము ఫ్లెక్సీ కూడా పెట్టేసి వాళ్ళకైతే భోజనాలు అయితే ఎంత బాగా మాట్లాడుతున్నారంటే పిల్లలు అసలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తున్నారు కానీ మాకైతే అర్థం కావట్లేదు. మేము కూడా కొంతమందికి అయితే వడ్డించినాం. పాపం భగవంతుడు ఇలా చేయటం చాలా మాకు బాధాకరంగా అనిపించింది. నేను నా ఫ్రెండ్స్ వీళ్ళకైతే వడ్డించి అక్కడ చాలాసేపు వాళ్ళతోనైతే స్పెండ్ చేసి వచ్చినాం. పిల్లలైతే చాలా చక్కగా వాళ్ళకి ఏం కావాలో అది అడిగి మరీ వేయించుకొని తిన్నారు. మేము కాసేపు అక్కడ కూర్చొని మేము మాట్లాడుకొని వచ్చేసినాం. ఇంకా వాళ్ళైతే క్లాసులలోకి వెళ్ళిపోయినరు. చక్కగా అసలు ఎంత బాగున్నారంటే పిల్లలు నీట్గా, వాళ్ళ రూములు కూడా ఎంత నీట్గా ఉన్నాయంటే అండి, చాలా బాగున్నాయి. స్కూల్ కూడా చాలా బాగుంది నీట్గా. అక్కడ చేసేవాళ్ళు కూడా మంచిగా చేసి పెడుతున్నారు. వీళ్ళకి చాలా వరకు ఫండ్స్ కూడా చాలా వరకు వస్తాయట. ఇట్లా భోజనాలకి, ఇట్లా మ్యారేజ్ డేలకు, బర్త్డేస్కి, ఏదైనా సెలబ్రేషన్కి వీళ్ళకి పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. ఇది సూర్యాపేట దగ్గరలోని ఇంద్రమ్మ ఇల్లు అని ఉంది కదా, కాసర్బాద్ రోడ్డు, ఇంద్రమ్మ 3వ విడత అక్కడ దగ్గర అయితే ఉంటుంది. కల్నాల్ వాళ్ళ సమాధి ఎదురుగానే అన్నట్టు. సంతోష్ బాబు. ఓకేనండి, బాయ్.